వెల్కమ్ టు సీఎం టైమ్స్. గ్రానైట్ క్వారీలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దాదాపు 300 అడుగుల లోతు క్వారీలలో కార్మికులు పనిచేస్తున్నారు. కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి భద్రత గురించి ఏ క్వారీ అధినేత పట్టించుకున్న దాఖలాలు దరిదాపుల్లో లేవు. ప్రమాదం జరిగితే ఆ 2 రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత పరామామూలే. ఈ అధినేతల నిర్లక్ష్యం మూలంగా చాలా కుటుంబాలు చితికిపోతున్నాయి. ఈ క్వారీలకు సంబంధించిన ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి మండలం రామతీర్థంలోని గ్రానైట్ క్వారీలలో గ్రానైట్ అధినేతలు ప్రభుత్వ నిబంధనలు తొంగలు తొక్కి వారు ఇష్టానుసారంగా క్వారీని జరుపుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు జరగగా మరికొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న సంఘటనలు, క్వారింగ్లో జరుగుతున్న ప్రమాదాల బట్టి తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 250 అడుగుల నుంచి 300 అడుగుల లోపులో క్వారింగ్ జరుపుతుండగా ఈ క్వారీలోకి వెళ్ళే రహదారులు అన్నీ కూడా ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. ఏ క్వారీకి కూడా సరైన రోడ్డు మార్గం లేకుండా క్వారీలో ప్రొడక్షనే ప్రథమంగా చూస్తూ క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రోడ్లు అన్నీ కూడా ధ్వంసమై వచ్చేదానికి, పైకి వచ్చేదానికి, కింది దిగేదానికి ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠత ప్రతిరోజు దినదిన నూరేలావిషగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. వివరాలకు వెళితే చీమకుర్తి మండలం రామతీర్థంలో దాదాపు 90 క్వారీలు కలవు. వీటిలో చాలా క్వారీలు మూతపడగా ప్రస్తుతం 30 నుంచి 35 క్వారీలు మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ క్వారీలో జరిగే పనులలో చాలా క్వారీలలో డొల్లతనం బట్టబయలు అవుతుంది. అన్ని క్వారీలు కూడా హద్దురాళ్ళు కానీ దేనికి ఏమి కానీ లేకుండానే విచ్చలవిడిగా క్వారీలో భూములను ధ్వంసం చేసి గ్రానైట్ రాళ్లను వెతికి తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బ్లాస్టింగ్ సమయంలో భూమి సాయళ్ళు లూజులు వచ్చేసి చిన్న వర్షానికే కొండ చర్యలు విరిగిపడటం, మరికొన్ని ప్రమాదాలు జరగటం వంటి జరుగుతున్నాయి. వైర్సా కటింగు పలు సందర్భాల్లో కూడా లేయర్లు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు ఉదహరించుకొనైనా క్వారీల అధినేతలు జాగ్రత్తలు పాటించాలని ఏ క్వారీ అధినేత కూడా చూస్తున్న దాఖలాలు అయితే లేవు. క్వారీలో ప్రొడక్షన్ ధ్యేయంగా, అమ్మకాలే లక్ష్యంగా వీరి వ్యాపారాలు సాగిస్తున్నారే తప్ప కార్మికులు చేసే పనిలో భద్రత డొల్లయానంగా ఉందని చెప్పాలి. ఇదిలా ఉంటే దాదాపు 90 క్వారీలలో 50కి పైబడి క్వారీలు మూతబడి ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రానైట్ క్వారీ జరిగి గ్రానైట్ క్వారీలో ప్రొడక్షన్ లేకపోయినా లేక క్వారీ ఆపేసినట్లా కూడా మైనింగ్ నిబంధనల ప్రకారం తీసిన గుంతను పూడ్చాల్సి ఉంది. కానీ ఏ క్వారీ అధినేత కూడా ఈ డెవలప్ చేసిన గుంతను మళ్ళీ పూడ్చిన దాఖలాలు లేవు. ఈ కారణంగా 300 అడుగుల లోతులో నుంచి కింద నుంచి వర్షాలకు నీటి జల ఉత్పత్తి అయ్యి చాలా వరకు పైకి వస్తున్నాయి. ఈ కారణంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి దోమలకు ఈ క్వారీలు అడ్డగా మారుతూ ఉన్నాయి. కానీ మైనింగ్ అధికారులు వీటిని పూడ్చాలన్న నిబంధనలను ఏ మైనింగ్ శాఖ కూడా వీరికి చెప్పి పూడ్పించిన దాఖలాలు అయితే లేవు.
చేమకుర్తి నుంచి ఒంగోలు కూతవేటు దూరంలో ఉన్న మైనింగ్ అధికారులు కూడా దీని గురించి పట్టించుకున్న దాఖలాలు అయితే లేకపోవడంతో గ్రానైట్ క్వారీ అధినేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండటంతో లాభాలేమో అధినేతలకు అష్టకష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ వంటి ప్రాణాంతకమైన జ్వరాలేమో కార్మికులకుగా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పటికే ప్రతి 2 రోజులకోసారి ఏదో ఒక క్వారీలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మేజర్ ప్రమాదాలు అయినప్పుడు మాత్రమే జనాల దృష్టిలోకి వస్తుంది తప్ప చిన్న సంఘటనలు జనాల్లోకి రావటం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన క్వారీలను ఏ క్వారీ అధినేతలు చేయటం లేదు. కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే జరగకముందే ముందు జాగ్రత్తలు తీసుకొని క్వారీలలో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు, మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.